మనందరం గమనించాల్సింది ఏంటంటే థైరాయిడ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుందండి. చాలా ఫ్రీక్వెంట్‌గా హైపోథైరాయిడిజం ఎక్కువగా చూస్తున్నాం. థైరాయిడ్‌కి సంబంధించిన వ్యాధులు చూస్తున్నాం. థైరాయిడ్‌కి డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్‌కి కనెక్షన్ ఉంది. అందుకోసం ఈరోజు ఆ టాపిక్ ఎంచుకుంటున్నాం. థైరాయిడ్ అనే గ్లాండ్ మనకి గొంతు మీద బటర్‌ఫ్లై షేప్‌లో చిన్న మోతాదులో ఉంటది. దీని ద్వారా థైరాయిడ్ హార్మోన్ అనేది వస్తది. దాంతో పాటు వివిధ రకాల హార్మోన్స్ కూడా వస్తాయి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ థైరాయిడ్ ఏంటంటే ఆల్మోస్ట్ బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ పనిచేస్తుంది. అయితే మన శరీరంలో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. దాన్ని మెడికల్ పరంగా మేము బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. ఈ బేసల్ మెటబాలిక్ రేట్కి ఏదైతే ప్రతి కణంలో జరగాల్సిన ప్రక్రియ ఆక్సిజన్ ప్రొడక్షన్, ఎనర్జీ ప్రొడక్షన్ ప్రతి కణాల్లో జరిగేది అది థైరాయిడ్ ద్వారా అవుతుంది. అంత ఇంపార్టెంట్ ఉన్న హార్మోన్ అది. అలాగే థైరాయిడ్ గ్రోత్కి కూడా పనికొస్తుంది, జీర్ణశక్తికి కూడా పనికొస్తుంది, గుండె మీద కూడా దాని మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయంలో జీర్ణించుకోవడం కానివ్వండి, దాన్ని స్టోర్ చేసుకోవడం కానివ్వండి, దాని నుంచి ఎక్స్క్రీటరీ చేసేసుకోవడం కానివ్వండి, కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కానివ్వండి, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ కానివ్వండి, ఇవన్నీ థైరాయిడ్కి సంబంధించిన ఫంక్షన్స్. అలాగే హార్ట్ ఫంక్షన్ చేసే విధానం, హార్ట్ కొట్టుకునే విధానం, హార్ట్ స్ట్రెంగ్త్ని పెంచే విధానం, తద్వారా బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ ప్రతి అవయానికి ఆక్సిజన్ సప్లై, ప్రతి అవయానికి బ్లడ్ సప్లై ఇచ్చే ఇంపార్టెంట్ రోల్ థైరాయిడ్ది. ఇంకొక ఇంపార్టెంట్ రోల్ థైరాయిడ్ది ఏంటంటే మన గర్భసంచి ఉన్నప్పుడు దాంట్లో గ్రోత్ అనేది మెయింటైన్ చేస్తుంది. బేబీ గ్రోత్ ప్రాపర్గా రావడం, మదర్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం. అందుకోసమే ప్రెగ్నెన్సీలో తరచుగా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ దాన్ని మరింత ఎక్కువగా క్షుణ్ణతతో కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో ఇది బేబీ గ్రోత్ అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్. అలాగే థైరాయిడ్ సెక్షువల్ ఫంక్షన్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎవరికైతే థైరాయిడ్ లోపాలు ఉంటాయో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే ఫర్టిలిటీ రేట్స్ మీద, అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ మీద కూడా థైరాయిడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా థైరాయిడ్ ఓవరాల్గా చూసుకుంటే స్కిన్ మీద, హెయిర్ మీద, బాడీ మజిల్ మీద వివిధ రకాల ఎఫెక్ట్స్ చూపిస్తూ వస్తుంటుంది. సో థైరాయిడ్ ఒక డిజీజ్గా మనం గమనించుకుంటే ఒక 5 డిఫరెంట్ టైప్స్లో ప్రజెంటేషన్ ఉంటుంది. వాటిల్లో సర్వసాధారణంగా ఎక్కువగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే హైపోథైరాయిడిజం, అంటే లో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్. అలాగే హైపర్ థైరాయిడిజం, అంటే ఎక్కువ శాతం మన హార్మోన్ ప్రొడక్షన్ ఉండేది. అలాగే థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు, ఇన్ఫ్లమేటరీ థైరాయిడైటిస్ అంటారు, అలాగే థైరాయిడ్ క్యాన్సర్స్ అంటారు. ఇన్ని విధాలుగా వాటికి ప్రజెంటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువ శాతంలో మనం చూసేది హైపోథైరాయిడిజం కాబట్టి ఈ హైపోథైరాయిడిజంలో లో హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి దీని కారణంగా వెయిట్ గెయిన్ ఎక్కువగా చూస్తుంటాం, హెయిర్ లాస్ ఎక్కువగా చూస్తుంటాం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా చూస్తుంటాం, మలబద్ధకం ఎక్కువగా చూస్తుంటాం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం గమనిస్తుంటాం, మజిల్ వీక్నెస్ ఎక్కువగా చూస్తుంటాం, కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలిని తట్టుకోలేకపోవడం గమనిస్తుంటాం. ఇలా వివిధ రకాలైన ప్రజెంటేషన్స్, ఇవే కాదండి పలు రకాల ప్రజెంటేషన్స్ హైపోథైరాయిడిజంలో వస్తాయి. మరి హైపర్ థైరాయిడిజం గురించి గమనించుకుంటే హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ శాతం ఉండేది హార్ట్ రేట్ పెరగడం, చెమట ఎక్కువగా రావడం, వెయిట్ లాస్ అవ్వడం, ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా కానీ వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు, లూజ్ మోషన్స్ అవ్వడం, కోపం ఎక్కువ రావడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం, మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా హెయిర్ ఫాల్ రావడం, హీట్ ఇంటాలరెన్స్ అంటే వేడిని అసలు తట్టుకోపోవడం, ఇది హైపర్ థైరాయిడిజం. మరి ఇవి కాకుండా, ఇవి 2 ముఖ్యమైన కేటగిరీస్. ఇవి కాకుండా టెంపరరీ థైరాయిడైటిస్ అని కూడా వస్తుంది. ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ బాడీలో వచ్చినప్పుడు, ఏదన్నా వివిధ రకాల స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ థైరాయిడైటిస్ విచ్ ఇస్ టెంపరరీ. సో ఇదే కాకుండా ఇంకొక థైరాయిడ్ ప్రాబ్లం ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్డ్, కామన్గా కార్డరోన్ ఆర్ అమియోడరోన్ రిలేటెడ్ డ్రగ్ ఇండ్యూస్డ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే రేడియేషన్ ఇండ్యూస్డ్ థైరాయిడైటిస్ కూడా చాలా చూస్తూనే ఉంటాం. సో ఇవన్నీ మనము ఈజీగా ట్రీటబుల్ కండిషన్స్. ఫస్ట్ సస్పిషన్ ఇంపార్టెంట్. ఏవైతే నేను సిమ్టమ్స్ చెప్పానో వాటిని గమనించడం ఇంపార్టెంట్, డాక్టర్ని సంప్రదించడం ఇంపార్టెంట్,
టెస్టులు చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ డ్రగ్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఒకటి మీరు గమనించుకోవాల్సింది, ఒక్కసారి హైపోథైరాయిడ్ వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ డిజీజ్. కంపల్సరీ 90% అందరూ కూడా మందులు దీర్ఘకాలంలో వేసుకోవాల్సిందే. మధ్యలో ఆల్మోస్ట్ ఎవ్రీ 3 to 6 months థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకోవాలి. ఆ థైరాయిడ్కి వివిధ రకాల అదర్ డిసీజ్కి కనెక్షన్ ఉంది కాబట్టి, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, వీటిని కూడా సమంగా చెక్ చేసుకుంటూ దీర్ఘకాలంలో థైరాయిడ్ రిలేటెడ్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.